ప్రతి ఒక్కరూ జాతీయ నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన యూజీసీ డ్రాఫ్ట్ను వ్యతిరేకించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఐఏఎఫ్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విధానం 2020ని కుట్రపూరితంగా తీసుకొచ్చిందని ఆరోపించారు. యూజీసీ అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక విద్యను కాషాయీకరణ, ప్రైవేటీకరణ చేస్తోందని ఆరోపించారు. విశ్వవిద్యాలయాలను విధ్వంసం చేయడానికి యూజీసీ ముసాయిదాను తీసుకొచ్చిందని అన్నారు. యూజీసీ నిబంధనలను సైతం మార్చి రాష్ట్రాలపైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని యూజీసీ డ్రాఫ్ట్ను కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది కాబట్టి రాష్ట్రంలో కూడా వ్యతిరేకించాలన్నారు. Today, All India Students Federation, Osmania University unit has organized a press conference. We all know that this country is going through a lot of processes. The one major process is basically the commercialization of education, privatization of education, and the union government through the National Education Policy 2020 has left no stone unturned to privatize the education, to sell the public education, whatever left in this country. The recent guidelines by the UGC, they are basically nothing but it's a reflection of the National Education Policy. The reflection of the policy of concentration is a saffronization and commercialization of education. All India Students Federation, from day one, from the initially, we were the first ones to oppose the National Education Policy, and we have been doing so past several years. Education policy of this India, this 21st century education policy has not even been discussed. రాష్ట్రాల పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా యూజీసీ గైడ్లైన్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ రెండింటి విషయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రెండు విషయాలపైన అసెంబ్లీలో తీర్మానం చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయితున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ సమస్యలు పట్టించుకోకుండా ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించే చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలి. ఏదైతే ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థుల ముందుండి అనేక కేసులు లాఠీలు, జైల్లో జీవితాలు గడిపిన కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు ఏదైతే యూజీసీ డ్రాఫ్ట్ పైన, దాంతో పాటు నూతన జాతీయ విద్యా 2020 పైన వెంటనే ఈ రెండు విషయాలపైన అసెంబ్లీలో తీర్మానం చేసి దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పంపించిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంది. కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న కాలంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి